నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్దురాజ్. చాలామంది అడగగానే డబ్బులు చేస్తున్నారు. తిరిగి డబ్బులు ఇస్తే మాత్రం మిమ్మల్ని వారు విలన్గా చూస్తారు. ఇంటి పేపర్లు ఇస్తాము, లేకపోతే ఎందుకు మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నారు, ఎందుకు ఫాలోఅప్ చేస్తున్నారు అని చెప్పేసి తిరిగి మీపైన దుష్ప్రచారం చేస్తుంటారు. డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు దేవుడిలా కనిపిస్తుంటారు. తిరిగి అదే డబ్బులు అడిగితే మాత్రం మీరు చాలా డెవిల్స్లా కనిపిస్తుంటారు వాళ్ళకి. సో ఏది అయినప్పటికీ మీరు ప్రామిస్ నోట్ రాసుకున్నప్పుడు డబ్బుల విషయంలో రికవరీ చేసుకోవడానికి మనం రికవరీ సూట్ అనేది ఫైల్ చేస్తుంటాము. అదొక ట్రెడిషనల్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. సో అది కాకుండా ఈ ప్రామిస్ నోట్ మనం ఆధారంగా చేసుకొని కనుక సో ఆర్డర్ 37 CPC ప్రకారం మనం ఈ సమ్మరీ సూట్ ఫైల్ చేసుకుంటే కొన్ని నెలల్లోనే మన డబ్బులు మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ప్రామిస్ నోట్ పైన మీరు తప్పకుండా 2 విట్నెస్ సిగ్నేచర్స్ ఉండాలి. డేట్ రాసుకోవాలి, ఎంత అమౌంట్ ఇస్తున్నారు. అయితే డబ్బులు ఇచ్చిన వాళ్ళు రాసుకోవాలా ప్రామిస్ నోటు, లేకపోతే తీసుకున్న వాళ్ళు రాసుకోవాలంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు మాత్రమే ప్రామిస్ నోట్ రాసుకోవాలి. సో ఈ విషయం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకు ముఖ్యంగా ఈ నైట్ టైం ఎవరైనా కాల్ చేస్తే మాత్రం డబ్బులు ఎవరు ఇవ్వకండి. కొంతమంది తాగి ఫోన్ చేస్తుంటారు, కొంతమంది ఎవరికో ప్రామిస్ చేసేసి నేను ఇప్పిస్తే ఎవరి దగ్గర అని చెప్పేసి డబ్బులు ఇప్పిస్తారు. సో ఎప్పుడైనా సరే డైరెక్ట్గా కలిసి మాట్లాడి అన్నీ రాసుకున్న తర్వాత ఇచ్చేయండి తప్ప ఫస్ట్ డబ్బులు ఇచ్చేసి తర్వాత పేపర్ రాసుకుందామంటే దానికంటే ఇంక పెద్ద అన్యాయం ఏది ఉండదు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది.